హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా మీరు బాగున్నారా? అండ్ వచ్చేసి నేను విలేజ్కి వెళ్తున్నాను. ఇది వచ్చేసి ఎంజీబీఎస్ బస్ స్టాప్ అండి, అంటే గాంధీ బస్ స్టాప్ అని ఉంది కదా, ఏమంటారు చెదర్గట్ కాడ. అక్కడ ఈ బస్ స్టాప్కి నేను ఎందుకు వచ్చానంటే విలేజ్కి వెళ్తున్నాను. బస్ ఎక్కాను. ఇదిగోండి, ఇదంతా మన సిటీ వచ్చేసి చూడండి. అసలు హైలైట్గా కనబడుతుంది చూడటంలో. తీసాను, స్టార్టింగ్ చూపించాలి కదా ఎక్కడికి వెళ్తుంది ఏంటి ఏమి అని చెప్పి, కాబట్టి నేను తీసాను. ఇంకొకటి ఏంటంటే, ఇది బస్సులో కూర్చొని వీడియో తీసాను. మా హస్బెండ్ నా పక్కన కూర్చోలే, ఆ కార్నర్కి మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరు కూర్చున్నారు. ఇక బస్సులో ఇక్కడ సీట్ దొరికితే అక్కడ కూర్చోవాలి కదండి, ఫ్రీ బస్ కాబట్టి అనికి దొరికినట్టు కూర్చున్నాను. ఇంకా వచ్చేసి ఇది అక్కడే ఉన్న ఒక షాప్స్ మాల్స్ అన్నీ ఓలా మనం అంటే కొంచెం దూరం వెళ్ళినాక, నేను ఇక్కడికి వెళ్తున్నాను అనేది చెప్పలేదు కదా, మా ఊరికి వెళ్ళాను. చిన్న ఊర్లలోకి వెళ్ళేసరికి చీకటైపోయింది. ఇంకా మా ఊరు ఎంట్రన్స్ కూడా రాలేదు. బట్ అక్కడ ఉన్న కలవకుర్తి ఆమన్గల్ వీటికే వెళ్ళాను. ఆమన్గల్ దాటాక ఇది కలవకుర్తి దగ్గరలో ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకునేసరికి చాలా చీకటి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, అది చీకట్లో కొంచెం తీస్తున్నాయి, ఏమనుకోకండి అందరూ. ఇగో అక్కడ ఉన్న కొంచెం చిన్న డాబాలు, పెట్రోల్ పంపులు అన్నీ తీశాను, అంటే చూపించాలి కదా మీకు కూడా తెలుస్తాయి కదా నా గురించి అని. ఇంకో మా ఊరు ఎంట్రన్స్లో చిన్న ఊర్లు ఉన్నాయండి, కొన్ని ఊర్ల పేరు నాకు అంత తెలియదు, అవి తీసేసాను కొన్ని. ఇంకొకటి మాకు బస్ దొరకలేదు, కలవకుర్తికి చేరాక బస్ దొరకలేదు కాబట్టి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము ఊరికి. మా ఊరు ఎంట్రన్స్లో ఇంకొక ఊరు ఉంది, చిన్న ఊరు. ఆ ఊరిలో పెట్రోల్ పంప్ ఉంది. అసలు మారిపోయింది మా ఊరు మొత్తం. ఒకప్పుడు ఎలా ఉండే అంటే మట్టి రోడ్డు, పక్కన మొత్తం ఫుల్ చెట్లు ఉంటుండే, ఫుల్ పొలాలు ఉంటుండే. ఇక ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. చూడండి, ఒగ్గోలు అంటే ఈ రాకేష్ అన్న బోనము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ పండుగ ఉంది కాబట్టి వచ్చాను. రాకేష్ అన్న వాళ్ళ తరఫున ఒగ్గోలు వచ్చారు. మా వదిన వాళ్ళకి వాటర్ ఇస్తుంది, వాటరా సంథింగ్